సోషల్ మీడియా అంతా ఇదే డిస్కషన్ అబ్బా. ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. నిన్న రాత్రి సంచాలకగా రీతు ఫెయిల్ అయింది, సక్సెస్ అయింది. ఈ రెండిట్లో ఒకటి పక్కాగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాము, వాట్సాప్ ఎక్కడ చూసినా సరే రీతు సంచాలకగా సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనే డిస్కషన్లు పీక్గా నడుస్తున్నాయి అనమాట. సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే నిన్న రాత్రి జరిగిన అంశాలని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే రీతు ఫస్ట్ రౌండ్ వరకు బాగానే సంచాలకగా బాగానే ప్రవర్తించింది. డీమన్ పవన్, మనీష్, ఇమాన్యుయల్, భరణి వీళ్ళ నలుగురు ఏదైతే ఆ బార్డర్స్ ఇచ్చారో అందులోకి వచ్చి వాళ్ళ గేమ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ మీద రెడ్ పెయింట్ ఒకరికొకళ్ళు పూసుకోవాలని ప్లాన్ చేసినప్పుడు మనీష్ కాస్త ఓవర్ అగ్రెసివ్గా తన టూ మచ్ ఆఫ్ ప్లాన్ని అమలు చేస్తూ అవన్నీ కింద పడేసే ప్రయత్నం చేశాడు. ఆ ప్లేట్స్ కింద పడిపోయేలాగా తన ప్లేట్ని తను పట్టుకున్నాడు. అయితే తన ప్లేట్ని కాపాడుకోవడంలో భాగంగా అండ్ ఇమాన్యుయల్ అండ్ భరణి కూడా ఫస్ట్ అతన్ని బాగా టార్గెట్ చేశారు. ఎందుకంటే ఫస్ట్ ఈ ఏదైతే ఈ టీం పోర్ ఉందో దీంట్లోంచి మనీష్ని కనుక బయటికి పంపించేస్తే థర్డ్ రౌండ్లో డీమన్ పవన్ పంపించేయచ్చు అనుకున్నారో ఇట్లా ప్లాన్ చేసుకున్నారు భరణి అండ్ ఇమాన్యుయల్. సో ఏ నలుగురు అయినా సరే అట్లాగే చేయాలి. ఎందుకంటే మనీష్, డీమన్ పవన్ అయినా ఇమాన్యుయల్ బయటికి పంపించాలని ప్లాన్ చేసుకున్నారు. బట్ అది వర్కౌట్ కాలేదు భరణి ఉండడం వల్ల. సో పంపించేసారు, అయిపోయింది. ఇక సెకండ్ రౌండ్కి వచ్చిన తర్వాత వీళ్ళు ముగ్గురు ఎల్లో టీ షర్ట్స్ వేసుకున్నప్పుడు రెడ్ పెయింట్ ముగ్గురు చాలా బాగా ఆడారు ఆ రౌండ్లో. డీమన్ పవన్ కానీ, ఇమాన్యుయల్ కానీ, భరణి కానీ ముగ్గురు ఎక్సలెంట్గా ఆడుతున్నారు. బట్ ఇమాన్యుయల్ అండ్ భరణి చాలా చాలా క్లోజ్ కాబట్టి ఎక్కువగా డీమన్ పవన్ టార్గెటెడ్ ఆబ్వియస్లీ. సో అట్లా అయిన సందర్భంలో తనను తాను ఎట్లా డిఫెండ్ చేసుకోవాలో తెలియక, ఇద్దరి మీద ఎట్లా గెలవాలో తెలియక కాస్త అగ్రెసివ్ అయ్యాడు డీమన్ పవన్. అట్లా అయిన టైంలో ఈ టీ షర్ట్ని ఇట్లా ఒక్కసారిగా ఇమాన్యుయల్ది ఎత్తేసాడు. ఎత్తినప్పుడు అది ఫౌల్ అయింది. ఫౌల్ అయినప్పుడు స్టాప్ అనాలి, అంటే పాజ్ అనాలి. పాజ్ అనాల్సిన రీతు చౌదరి సంచాలక్ స్టాప్ అని అరిచింది. స్టాప్ అని అరిచిన నెక్స్ట్ 5 సెకండ్లు కనుక మీరు ఆ వీడియో పెట్టుకున్న ఎపిసోడ్ అబ్జర్వ్ చేస్తే భరణి పూస్తున్నాడు 3 సెకండ్లు, డీమన్ పవన్ కూడా దాంతోపాటు పూసాడు. అయితే ఇక్కడ ఫౌల్ చేసిన వ్యక్తిని ఏమీ అనలా, కనీసం ఒక వార్నింగ్ కూడా ఇవ్వలేదు. సేమ్ టైం భరణి కేవలం పూసాడు అంతే, అతను ఫౌల్ ఏం చేయాల. అతన్ని ఏకంగా టీం నుంచి అంటే ఆ గేమ్లోంచి ఎలిమినేట్ చేసేసింది. అది చాలా రాంగ్ పద్ధతి అని చెప్పాలి. దీని గురించి ఇదంతా ఈ ఎపిసోడ్ ఈ విన్నింగ్ కెప్టెన్సీ థింగ్ అంతా అయిపోయిన తర్వాత భరణిని ఎవరో క్వశ్చన్ చేస్తే ఒకే ఒక మాట అన్నాడు భరణి. అప్పటికప్పుడు బిగ్ బాస్ని అడిగినా కూడా సంచాలకుదే తుది నిర్ణయం అంటారు. ఆబ్వియస్లీ బిగ్ బాస్ ఎనీ సీజన్లో సంచాలకుని పెట్టేది ఎందుకంటే వాళ్ళు తప్పులు చేసి తర్వాత వాళ్ళు టార్గెట్ అవుతారా, లేక కరెక్ట్గా వాళ్ళు జడ్జి చేసి విన్నర్ అవుతారా. బాగా చేశారు సంచాలకుని కూడా అనేక సార్లు మెచ్చుకుని వాళ్ళని కూడా కెప్టెన్సీ కంటెండర్స్ ఇంకోటో పర్ఫెక్ట్ పెర్ఫార్మరో వర్స్ట్ పెర్ఫార్మరో ఇట్లా ఇచ్చినటువంటి సందర్భాలు గతంలో కూడా చాలా ఉన్నాయి. సో దీన్ని బేస్ చేసుకుని సంచాలకుని ఇస్తూ ఉంటారు. సో ఈ సంచాలక్ ఇచ్చిన క్రమంలో ఫస్ట్ రౌండ్ వరకు బాగానే పెర్ఫార్మ్ చేసిన రీతు సెకండ్ రౌండ్కి వచ్చేసరికి ఫౌల్ చేసిన వ్యక్తిని తాను పక్కనకి ఎలిమినేట్ చేయడమో లేకపోతే ఇద్దరికి వార్నింగ్ ఇవ్వడమో ఇద్దరిని ఎలిమినేట్ చేయడమో చేయకుండా కంప్లీట్గా భరణిని టార్గెట్ చేసి పక్కకు తీసేసింది. డీమన్ పవన్ పట్ల క్లియర్ కట్ ఫేవరెటిజం చూపించింది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక ఫ్రెండ్లీ రొమాంటిక్ బాండ్ కారణంగా. ఇది ఇలా చేయడాన్ని సోషల్ మీడియాలో అందరూ తప్పుపడుతున్నారు, హౌస్లో కూడా అందరూ తప్పుపడుతున్నారు. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత రాత్రి కూర్చుని కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని చాలాసేపు ఏడ్చింది రీతు. ఇది చూసిన వాళ్ళు కూడా తన ఒక మహానటని చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఇమాన్యుయల్ని నేను ఓడిపోయాడని చెప్పి డీమన్ పవన్ గెలిచాడని చెప్పి కెప్టెన్ అయ్యడం ప్రకటించడానికి నేను తట్టుకోలేకపోయానంటూ తను ఏడ్చేసింది. బట్ ఇంటెన్షనల్గా తన ఫీలింగ్ సరిగ్గా న్యాయం చేయలేకపోయాను కాబట్టి ఏడ్చింది, ఇంకొక రీజనే లేదు తను రీతు ఏడవడానికి అనే రీజన్స్ కూడా ఈ కైండ్ ఆఫ్ పాయింట్స్ని కూడా చాలా మంది ఆర్గ్యూ చేస్తున్నారు. ఈ క్రమంలో డీమన్ పవన్ కెప్టెన్ అయిన తర్వాత నుంచి కూడా తనని ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో డీమన్ పవన్ చాలా వరకు ఫైట్ చేశాడు. అందులో ఎవరైనా సరే యాక్సెప్ట్ చేయాల్సిందే, అతను ఫైట్ని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే డీమన్ పవన్ని భరణి అండ్ ఇమాన్యుయల్ అంటే ఈ ఫౌల్ గేమ్ అయిపోయి ఎలిమినేట్ చేయక ముందు వరకు కూడా చాలా టార్గెట్ చేశారు. వాళ్ళిద్దరిని ధైర్యంగా ఎదుర్కొని తను నిలబడ్డాడు. లాస్ట్ రౌండ్లో కూడా ఇమాన్యుయల్ చాలా ధైర్యంగా ఎదుర్కొన్నాడు, బాగా విన్ అయ్యాడు. ఇమాన్యుయల్ ఈజ్ ఎ వీక్ కంటెస్టెంట్ కంపేర్ టు భరణి. బట్ భరణి వెళ్ళిపోయాడు కాబట్టి గెలిచినట్టు అనుకోవచ్చు. బట్ స్టిల్ చాలా స్ట్రాంగ్ ఫైట్ అయితే ఇచ్చాడు, మెచ్చుకోవాలి. కానీ తనని ఎవరైతే గెలిపించారో రీతు చౌదరి, తన పట్ల ఆల్రెడీ అతనికి ఒక లవ్ ఇంట్రెస్ట్ ఉంది అమ్మాయి పట్ల, అమ్మాయి కూడా ఉంది ఇతని పట్ల క్లియర్ గా కనిపిస్తుంది షోలో. దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తూ కెప్టెన్ అయిన దగ్గర నుంచి ఈ అమ్మాయి వెనకాలే తిరుగుతున్నాడు నైట్ అంతా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూడా అనేటువంటి వార్తలు వస్తూ ఉండడంతో కెప్టెన్ అయిన 24 గంటలైనా కూడా ఇంకా సొంగగార్చకుండా అమ్మాయి వెనకాలే తిరుగుతావా, ఇంత దారుణంగా నువ్వు ప్రవర్తిస్తావా, ఇందుకని నేను కెప్టెన్ చేసింది అని హౌస్ లో వాళ్ళు కానీ ఆడియన్స్ కానీ అనుకుంటున్నారనే వార్తలు చాలా స్ట్రాంగ్ గా వైరల్ అవుతున్నాయి. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? నిన్న జరిగిన సంచాలక వ్యవహారం గురించి మీ అభిప్రాయం ఏంటి? కెప్టెన్ గా
డీమన్ పవన్ గెలవడానికి అర్హుడు, అతనికి అర్హత లేదు. ఈ రెండిట్లో ఏమనుకుంటున్నారు మీరు? ఎందుకంటే ఎప్పుడో అగ్ని పరీక్షలోనే అతనికి అర్హత లేదు నాతో పాటు చాలా మంది అనుకున్నారు. అట్లాంటి వ్యక్తి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాడు. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత కూడా అతనికి ఓటింగ్ తగ్గుతూ వస్తుంది. అగ్ని పరీక్షలో చాలా స్ట్రాంగ్ ఓటింగ్ పడింది ఉన్న వాళ్ళలోకి. బట్ హౌస్లోకి వచ్చాక స్ట్రాంగ్గా ఉండే కంటెస్టెంట్ కాస్త ఓటింగ్ తగ్గుతూ వచ్చింది. హౌస్లో ఉండడానికి కూడా ఇతను అర్హత కాదని అనుకున్నారు చాలా మంది. నేను కూడా అదే అనుకున్నామండి. బట్ అలాంటి వ్యక్తి కెప్టెన్ అయ్యాడు. సో అతను కెప్టెన్సీ చేసే సామర్థ్యం ఉందా? అతను కెప్టెన్సీలో ఫెయిల్ అవుతాడా, సక్సెస్ అవుతాడా? మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒకే ఒక లైక్ ఇవ్వండి.